Hi friends, welcome back to our channel CV Job Portal. Friends, Government of Andhra Pradesh, Directorate of Employment and Training, Government ITI Bhimavaram, beside Krishi Vijnana Kendram, NRP అగ్రహారం ఉండి మండలం వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి మనకి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకైతే 10 కంపెనీస్లో అలాగే వేరియస్ పొజిషన్స్లో 620 వేకెన్సీ అయితే ఉన్నాయండి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, ఇదైతే జెన్యూన్ అప్డేట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం ట్రై చేయండి. అండ్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే గవర్నమెంట్ ఐటీఐ భీమవరం, బిసైడ్ కృషి విజ్ఞాన కేంద్రం, ఎన్ఆర్పి అగ్రహారం, ఉండి మండలం, వెస్ట్ గోదావరిలో ప్రజెంట్ 10 కంపెనీస్ అయితే 620 వేకెన్సీస్ కొరకు హైరింగ్ చేసుకుంటున్నారండి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ వేకెన్సీస్ చూసుకుంటే యాడ్ విత్ అగ్రో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఫిట్టర్స్ అండ్ ఎలక్ట్రీషియన్స్ని హైర్ చేసుకుంటుందండి. వేకెన్సీస్ అయితే 20 వేకెన్సీస్ ఉన్నాయి. క్వాలిఫికేషన్ అయితే ఐటీఐ పాస్ అయినటువంటి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చండి. ఏజ్ లిమిట్ అయితే 18 to 34 ఇయర్స్ మధ్యలో ఉండాలి. శాలరీ అయితే 7,000 రూపీస్ పే చేస్తారు. డైకిన్ ఏసీ కంపెనీ మల్టీనేషనల్ కంపెనీ అన్నమాట. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్స్ని హైర్ చేసుకుంటుందండి. 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఐటీఐ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ అయితే 18 to 34 ఇయర్స్ మధ్యలో ఉండాలి. శాలరీ అయితే 15,500 రూపీస్ పే చేస్తారండి. ఈప్యాక్ కంపెనీ వాళ్ళు ట్రైనీ పొజిషన్స్ అయితే హైర్ చేసుకుంటున్నారు. 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఐటీఐ పాస్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వీటికి కూడా ఏజ్ లిమిట్ 18 to 34 ఇయర్స్ మధ్యలో ఉండాలి. శాలరీ అయితే 17,500 పే చేస్తారు. నెక్స్ట్ జాస్పర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ కంపెనీ వాళ్ళు డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, వెహికల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్స్ని అయితే హైర్ చేసుకుంటున్నారండి. 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఐటీఐ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ అయితే మ్యాక్సిమం 34 ఇయర్స్ ఉండాలండి. శాలరీ అయితే 12,000 రూపీస్ పే చేస్తారు. జాన్సన్ లిఫ్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఫిట్టర్స్ని, ఎలక్ట్రీషియన్స్ని అయితే హైర్ చేసుకుంటున్నారు. 40 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి కూడా ఐటీఐ పాస్ అయితే సరిపోతుంది. ఏజ్ లిమిట్ మ్యాక్సిమం 34 ఇయర్స్ అయితే ఉండాలి. శాలరీ అయితే 10,000 రూపీస్ పే చేస్తున్నారండి. కుశలవ మోటార్స్ హిండాయ్ కంపెనీ వాళ్ళు అయితే ఎలక్ట్రీషియన్ మెకానిక్, డీజిల్ మెకానిక్స్ని అయితే హైర్ చేసుకుంటున్నారు. 20 వేకెన్సీ అయితే ఉన్నాయండి. రెస్పెక్టివ్ ట్రేడ్లో ఐటీఐ పాస్ అయి ఉండాలండి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 34 ఇయర్స్ అయితే ఉంటుంది. శాలరీ అయితే 7,000 రూపీస్ పే చేస్తారు. ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్ స్కిల్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కంపెనీ వాళ్ళు ఫిట్టర్స్, డ్రాఫ్ట్స్మెన్స్, సివిల్స్, వెల్డర్స్, ఎలక్ట్రీషియన్స్ అయితే హైర్ చేసుకుంటున్నారండి. వేకెన్సీస్ అయితే 300 వేకెన్సీస్ అయితే ఇస్తున్నారండి. ఇది ఎల్ఎన్టీ మంచి కంపెనీ అండి. క్వాలిఫికేషన్ అయితే రెస్పెక్టివ్ ట్రేడ్లో ఐటీఐ పాస్ అయి ఉండాలండి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అయితే 34 ఇయర్స్ ఉండాలి. శాలరీ అయితే 10,000 రూపీస్ పే చేస్తున్నారు. నావెల్టీ రెడ్డి అండ్ రెడ్డి కంపెనీ వాళ్ళు అయితే డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, వెహికల్ మెకానిక్ పొజిషన్స్ అయితే హైర్ చేసుకుంటున్నారు. 20 వేకెన్సీ అయితే ఉన్నాయండి. ఐటీఐ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 34 ఇయర్స్ అయితే ఉండాలి. శాలరీ అయితే 7,000 రూపీస్ పే చేస్తారు. అలాగే స్నైడర్ ఎలక్ట్రానిక్ మల్టీనేషనల్ కంపెనీ అండ్ 7 హిల్స్ ఎంటర్ప్రైజెస్ కంపెనీస్ రెండు కలిపి ఎలక్ట్రీషియన్స్, ఎలక్ట్రానిక్ మెకానిక్స్ అయితే హైర్ చేసుకుంటున్నారండి. 50 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఐటీఐ పాస్ అయినటువంటి వాళ్ళు రెస్పెక్టివ్ ట్రేడ్లో అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 34 ఇయర్స్ అయితే ఉండాలి. శాలరీ అయితే 18,545 రూపీస్ అయితే పే చేస్తారు. సూర్యమిత్ర ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు అయితే ఫిట్టర్స్ని హైర్ చేసుకుంటున్నారండి. 20 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఐటీఐలో ఫైటర్ పాస్ అయిన వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 34 ఇయర్స్ అయితే ఉండాలి. శాలరీ అయితే 7,000 రూపీస్ పే చేస్తారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా మరి జాబ్ డీటెయిల్స్. ఈ జాబ్స్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినప్పటికీ ఈ జాబ్ రోల్స్ అన్నీ కూడా ఫ్రెషర్స్ అయితే ఎలిజిబుల్ అండి. సో ఫ్రెండ్స్, వీటిలో ఏ జాబ్కైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ మంత్ 19th వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఐటీఐ భీమవరం, బిసైడ్ కృషి విజ్ఞాన కేంద్రం, ఎన్ఆర్పి అగ్రహారం, ఉండి మండలంలో మార్నింగ్ 10 o'clock అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే క్యాండిడేట్స్ అందరూ మీ అప్డేటెడ్ రెజ్యూమ్ అండ్ ఏదైనా ఐడియా ప్రూఫ్ తీసుకొని వెళ్ళాలండి. అలాగే మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు మన ఛానల్ CV Job పోర్టల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళకు కూడా ఉపయోగపడతారని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.